థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని వివిధ రాజకీయ పార్టీల నేతలు కలిశారు. ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాపై సీఈఓతో చర్చించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల నేతలు తమ అభ్యంతరాలని సీఈఓకు వివరించారు. ఓట్ల తొలగింపు విషయంలో పలు సూచనలు చేశారు. గుర్తింపు లేని ఓటర్లపై గ్రామ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకి అవకాశం కల్పిస్తూ పారదర్శకంగా జాబితా తయారు చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో డూప్లికేట్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగించామని చెప్పారన్నారు టీడీపీ నేత అశోక్ బాబు. ఎస్ఐఆర్ ప్రక్రియలో డూప్లికేట్ ఓట్లు తొలగించడం మంచిది అన్నారు. తిరుపతి కొన్ని చోట్ల 24 ఎలక్షన్లో అంతకుముందు బై ఎలక్షన్లో చేసిన డూప్లికేట్ ఓట్లన్నీ కూడా ఇవాళ తీసేయబడుతున్నాయి. ఒక తిరుపతిలోనే 90,000 డూప్లికేట్ ఓట్లు చూస్తారు. ఎందుకంటే ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు మాకు. చాలా చోట్ల పక్క కాన్స్టిట్యున్సీలో అంటే ఇప్పుడు మీరు హనుమాన్ జంక్షన్ చూసుకుంటే రోడ్డుకి అవతల కృష్ణా జిల్లా, రోడ్డుకి అవతల గోదావరి జిల్లా, వాళ్ళు అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు పెట్టుకుని చాలా డూప్లికేట్ ఓటర్ పెట్టారు. అవి తిరుపతి, కడప, తర్వాత కొన్ని జిల్లాల్లో, అనంతపూర్ జిల్లాల్లో గత ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని చోట్ల చాలా ఎక్కువ డూప్లికేట్ ఓటర్స్ లిస్ట్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ హయ్యెస్ట్ తిరుపతిలో 90,000 ఓట్లు పోతున్నాయి. సో డూప్లికేట్ ఓట్లు పోతున్నందుకు ఒక రకంగా ఈ సంస్కరణ మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. దంపతుల ఓట్లు వేరువేరు బూతుల్లో ఉంటే సవరించాలని కోరామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే ఆ ఓటర్లే సవరణలు పెట్టుకోవాలని ఈసీ అధికారులు చెప్పారని తెలిపారు. లిస్టు తయారు చేసేది ఎన్నికల కమిషన్, సవరణలు మాత్రం ఓటర్లు పెట్టుకోవాలని పేర్ని నాని ప్రశ్నించారు. ఒక ఇంట్లో ఓట్లు, భార్యాభర్తల ఓట్లు చెరొక బూత్లో ఉండటం ఏంటి? ఇది తప్పు కదా. ఒకే బూత్లో పెట్టండి అంటే ఎవరికాళ్ళు ఓటర్లే పెట్టుకోవాలని చెప్తున్నారు. సవరణ పెట్టుకోవాలంటే ఓటర్లు అంటే ఓటర్లకి ఏం పాపం? లిస్టులు తయారు చేసేదేమో ఎన్నికల కమిషను, సవరణలేమో ఓటర్లు పెట్టుకోవాలండి. అలాగే ఒక బజార్లో ఒకే వీధిలో ఉన్నటువంటి ఓట్లు మరి ఒకే బూత్లో ఉండాల్సింది పోయి మరి రకరకాలుగా ఉంటాం. ఒకే పక్క బజార్లో వాళ్ళ ఓట్లన్నీ కూడా మళ్ళీ వేరే బూత్లో ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అన్నీ సరి చేయమన్నాం, మేము సరి చేయలేమని చెప్పారు. మరి ఒక వింత దాన్ని ప్రాసెస్ లాగా కనపడుతుంది మనకి. ఈ ప్రక్రియ వింతగా ఉంది. రైట్, ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లోనూ పార్టీలోనూ ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. హాట్ టాపిక్ గా ఉంటూ వస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఈ రోజు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ని కలిశారు కదా, సో ఏ పార్టీలు ఎలాంటి అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేశాయి? అధికారులు ఏమంటారు? రాజకీయ పార్టీలన్నీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ఈరోజు ఎస్ఐఆర్లో ఒక ప్రక్రియ ముగిసింది. మొదటగా వాళ్ళకి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ నడిచింది. ఆ తర్వాత దాదాపుగా 44 లక్షల మందికి సంబంధించి గుర్తింపు నిర్ధారణ కాని ఓటర్లు దాంట్లో మిగిలారు. సో వాళ్ళందరికీ వాళ్ళని తదుపరి దశలో ఏం చేయాలి, దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిలందరినీ మరింత పారదర్శకంగా, మరింత ఖచ్చితత్వంగా ఓటర్ల జాబితా తయారు చేయాలంటే మీ భాగస్వామ్యం ఏంటి అంటూ రాజకీయ పార్టీలను పిలిచి వాళ్ళతో ఎన్నికల ప్రధాన అధికారి ఒక సమావేశాన్ని నిర్వహించారు. అందులో అందరూ రాజకీయ పార్టీలు చాలా భిన్నంగా వాళ్ళకి తగ్గట్టుగా భిన్నంగా వాళ్ళకి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చాయి. మొదటగా అధికార పార్టీ దానికి సంబంధించి దాదాపుగా 3,000 కొత్త పోలింగ్ బూతుల్ని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ బూతులకు సంబంధించిన రేషనలైజేషన్ కూడా ఈ ఎస్ఐఆర్లో జరిగింది. సో వాటిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఎందుకు గుర్తింపు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల దాదాపుగా 44 లక్షల మందిని ఇట్లాంటి అన్ఐడెంటిఫైడ్ ఓటర్లుగా గుర్తించామని చెప్పడం జరిగింది. వాటిలో ఎక్కువగా తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలో ఉన్నాయని చెప్పారు. సో వాటన్నిటికీ అధికార పార్టీ ఇచ్చిన సలహా ఏంటంటే వాళ్ళందరికీ వీలైనంత వరకు మరొకసారి అవగాహన కార్యక్రమాలు పెంచే కార్యక్రమం చేయడం, అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువగా ఓట్లకు సంబంధించి గుర్తింపు లభించలేదో మరింత ఎక్కువగా అక్కడున్న ప్రజల్ని అలర్ట్ చేసే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని సూచించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి మొదటి దశగా తయారైన ముసాయిదా జాబితాలోనే చాలా లోపాలు ఉన్నాయి. వాటిలో ఇంట్లో భార్యాభర్తల పేర్లు కూడా వేరువేరు పోలింగ్ బూతుల్లో వచ్చినాయి. ఒకే బజార్లో ఉన్న చాలామంది ఓటర్లకు సంబంధించి వేరువేరు బూతుల్లో వేరువేరు ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయి. ఇదంతా ప్రక్రియ పారదర్శకత లోపించింది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ జియో ట్యాగ్ చేసినట్టుగా ఆ ప్రాంతంలో అన్ని వేరే ప్రాంతానికి వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ కేవలం అది మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి. వాస్తవ రూపంలో
చాలా అశాస్త్రీయంగా హేతుబద్ధత లేకుండా ఈ ఓటర్ల జాబితా తయారు చేయడం జరిగింది. వాటిని సరిదిద్దమని కోరితే వాటన్నిటికీ ఢిల్లీకి లెటర్ రాస్తాం, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దాని మేరకే వాళ్ళు అనుమతి ఇస్తేనే మేము చేస్తామని చెప్పారు. కాబట్టి మాకు దాని మీద విశ్వాసం కలగడం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ని ఎందుకు తొలగిస్తున్నారో ఇచ్చే ఆ నోటీస్ని ముందు ఆ నోటీసులన్నీ మాకు ఇవ్వాలి. అలాగే 44 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాను కూడా వెంటనే విడుదల చేయాలి. ప్రతి బూత్ వైజ్గా ఎవరైతే ఓటర్లు తప్పిపోయారో లేకపోతే గుర్తింపు నిర్ధారణ కాలేదో అవి ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ సజెస్ట్ చేసింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అలానే సజెస్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ అయితే గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి వాటి జాబితాలను ప్రకటించి ఎక్కడైతే వాళ్ళకి సంబంధించిన గుర్తింపు నిర్ధారణ కాని వారి వివరాలు తీసుకొని ఖచ్చితంగా ఏ ఒక్క ఓటర్ కూడా ఓట్లు లేకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే అని చెప్పింది. సో ఈ ప్రక్రియ అన్నింటినీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎన్నికల ప్రధాన అధికారి దానికి సంబంధించి ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపుగా ఈ నెలాఖరు వరకు దానికి సంబంధించిన ముసాయిదాకి సంబంధించిన సవరణకి అవకాశం ఉంది. ఈలోపు అందరూ ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఎవరైతే 44 లక్షల మంది గుర్తింపు నిర్ధారణ కాలేదో వాళ్ళందరూ తాము మరొకసారి చెక్ చేసుకుని ఆ సరైన ఆధారాలు సమర్పించి వాటిని సవరణలో భాగస్వామ్యులు కావాలి. వాళ్ళ ఓట్లను పునరుద్ధరించుకునే విధంగా చేయాలని చెప్పి అందరూ కోరుతున్న నేపథ్యం కనిపించింది. సో ఈ ప్రక్రియ మళ్ళీ మరొకసారి తీవ్రస్థాయిలో ప్రారంభం కావడానికి అవసరమైన పొలిటికల్ పార్టీలు కూడా BLOలకు సంబంధించి కూడా చాలా కీలకమైన సలహా ఇచ్చారు. ఎవరైతే బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకి ఇతర డ్యూటీలను ఇస్తూ వాళ్ళతో పాటు ఈ విధులను కూడా ఇచ్చారు. దానివల్ల వాళ్ళ ఫోకస్ తక్కువైంది. వాళ్ళందరికీ ఇతర డ్యూటీలు అన్నిటి ఏం లేకుండా కేవలం ఎలక్షన్ డ్యూటీకి మాత్రమే డెడికేట్ చేస్తే వాళ్ళ గుర్తింపు నిర్ధారణ కానీ వాళ్ళ జాబితాను తీసుకుని ఆ ఇళ్ళకి వెళ్ళి వాటిని నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వాళ్ళకి ఇతర డ్యూటీలు లేకుండా చేయాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలు సలహా ఇచ్చాయి. కాబట్టి ఎన్నికల ప్రధాన అధికారి దీనిపైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఈ నెలాఖరు వరకు ఆ సవరణ ప్రక్రియ ఉంది. కాబట్టి ఆ గుర్తింపు లేని నిర్ధారణ కాని ఓటర్లని వీలైనంత త్వరగా అందరూ నమోదు చేసుకోవాలి. సవరణ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీలన్నీ కోరడం అయితే జరిగింది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.